కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసుకుంటూ ఇబ్బందులు పెడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా నగిరి మున్సిపాలిటీ పరిధిలో 17వ వార్డులో ఉన్నటువంటి కరకంటాపురంలో జగనన్న హౌసింగ్ ఇచ్చినటువంటి ఇళ్ల విషయంలో కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రధానంగా ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే నగిరి అర్బన్ పరిధిలో కరకంటాపురంలో ఇచ్చినటువంటి 8 జగనన్న హౌసింగ్ ఇచ్చినటువంటి పట్టాల్లో మొదటి పట్టా ఇక్కడ ఏదైతే మంజుల అనేటువంటి మహిళకు కేటాయించారో ఈ నేపథ్యంలో ఇది అక్రమం అంటూ ఏదైతే కూటమి ప్రభుత్వం కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి ఒకే ఒక కారణంతో వారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 17వ వార్డు కౌన్సిలర్ గా ఉన్నటువంటి చిన్నపాప వారి యొక్క కుటుంబ నేపథ్యంలో వారిని ఇబ్బంది పెట్టాలన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క స్థలానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జగనన్న ఇళ్ల పట్టాల పట్టా కూడా అన్ని ఉన్నప్పటికీ వాటిని కాదని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపాలిటీలో అన్ని అనుమతులు అప్లై చేసినా కూడా కావాలని ఇబ్బంది పెట్టడం పట్ల వారంతా కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఎందుకు మీ పైన ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది? ఏంటి, ఎలాంటి పోరాటం చేశారు? వాళ్ళు కసి సాధింపు పెట్టుకొని ఈరోజు 2014 నుంచి ఇంతవరకు ఎలక్షన్ 5 ఎలక్షన్ జరిగితే మా వార్డులో అన్ని 2014లో జగనన్న రోజామ్మకి మెజారిటీ తెప్పించాము. 2019లో మేడానికి రోజా మేడం గారికి మెజారిటీ తెప్పించాము. 2024లో కూడా మేడానికి మెజారిటీ తెప్పించాము. అలాగే 2 టైం కౌన్సిలర్ మా అమ్మగారు మా మీద మాకు అప్పుడు జగనన్న పట్టా ఇచ్చారు, 1.5 సెంటు పట్టా ఇచ్చారు. ఆ పట్టాన్ని మేము హౌస్ సైట్ కోసం హౌస్ కట్టుకునేదానికి కడితే ఎలక్షన్ వాళ్ళు గెలిచిన వెంటనే 10 రోజుల్లోనే కొట్టేశారు. ఎందుకు కొడతారు, ఏమి మాకు పట్టా ఉంది కదని మేము అడిగితే మీరు అప్రూవల్ తీసుకోవాలన్నారు. అప్రూవల్కి మేము అప్లై చేసినాము. అప్లై చేసినా కూడా దానికి వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. వాళ్ళకి అసె సాధింపు పెట్టుకొని ఒక ఎస్సీగా ఉండి ఒక ఎస్సీ దళితుగా కౌన్సిలర్ మా అమ్మ ఉంటే మా మీద కసి సాధింపు పెట్టుకొని మేము మా జగనన్న ఇచ్చిన పటాకి ఇల్లు కట్టుకునే దానికి మేము హైకోర్టు దాకా పోవాలా? ఇది ఎంతవరకు న్యాయము? ఇదేనా మీ ప్రజలకు చేసేది? మా జగనన్న ప్రతి ఒక్కరికి ఏ పార్టీ చూడకుండా, మతం చూడకుండా, ఏమి చూడకుండా ప్రతి ఒక్కరికి మా జగనన్న గారు ఇల్లు స్థలాలు ఇచ్చినారు, పెన్షన్లు ఇచ్చారు. ప్రతి ఒక్కటి కూడా అమ్మబడిలు గాని ప్రతి ఒక్కటి కూడా పార్టీకి అతిథిగా మా జగనన్న గారు పరిపాలన చేస్తే ఈడ ఒక్క ఎస్సీ అని కూడా చూడకుండా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వ వాళ్ళు మా మీద కసం సాధింపు పెట్టుకొని ఇలా వచ్చి మమ్మల్ని ఇల్లు కట్టుకోకుండా చూడటం ఇది ఎంతవరకు న్యాయమో? ఇది చాలా రోజులు ఇలాంటిది ఈ ప్రభుత్వానికి కూల్చిపోయేదానికే ఉన్నాయి గాని ఇది నీడిచ్చేదానికి కాదు. ఇది వచ్చి ప్రతి ఒక్కరికి కూడా చెప్తాము. ఇంకా 2-3 సంవత్సరాలే, 2.5 సంవత్సరాలే మళ్లీ 2029లో జగనన్న ప్రభుత్వం వస్తాయి. ఈడ రోజమ్మ గారు గెలుస్తారు. మళ్లీ చూడండి. నిజంగానే మేము అప్పుడు కూడా మా జగనన్న ప్రతి ఒక్కరు చెయ్యండి అని చెప్తారా గాని కసి సాధింపు పెట్టుకోరు. కానీ ఇలాంటి నీచమైన రాజకీయ నాయకులు నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఒక ఎస్సీగా నేను ఉండి ఎస్సీలకు ఇచ్చిన దాన్ని కట్టుకున్న దానికి హైకోర్టు దాకా పోయి స్టే తెచ్చుకొని మేము కట్టుకోవాల్సిన అవసరం ఉందా? ఎడన్నా చూసినారా? మా ప్రభుత్వాలు చేసినామా? మా జగనన్న ప్రభుత్వాలు చేసినామా? మా మేడం గారు రోజమ్మ గారు ప్రతి ఒక్కరికి హౌస్ సైట్ గాని మా ఊర్లో 5 సార్లు కూడా ఎలక్షన్ జరిగితే 3 సార్లు ఎమ్మెల్యేకి మెజార్టీ, 2 టైం కౌన్సిలర్ కు గెలిచాము. అలా ఉంటే వాళ్ళు మా మీద కసి సాధింపు కోసం ఇలా మమ్మల్ని టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారు. పోలీసులతో వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా చూడాలి? హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా హైకోర్టు ఆర్డర్ కరెక్ట్ గా మేము సమర్పిస్తే వాళ్ళు కరెక్ట్ గా మీరు కట్టుకోవచ్చు, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే దాని మీద మేము చర్యలు తీసుకుంటాము. మాకు హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. దానికి ఈ ఒక ఎస్సీగా ఉంటే ఒక డిఎస్పీ, సిఐ గారు, కమిషనర్ గారు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని స్టాఫ్లు, వర్కర్స్లు ఇంతమంది రావాల్సిన అవసరం లేదు. నిన్న మేము వచ్చి మాకు ఆర్డర్ వచ్చినాక పని స్టార్ట్ చేస్తే 30 మంది పోలీసులు, నేను ఏమి నేరం చేసినానని ఒక దళితులుగా ఉంటే ఇంతమంది మా మీద కసి సాధింపు పెట్టుకునేదా సార్? ఇలాంటిది ఎంతో మంది ఉన్నవాళ్లు పెట్టుకుని ఉన్నారు సార్. ఉన్నవాళ్లు ల్యాండ్లు అప్డేట్ కబ్జా చేసి పెట్టుకుని ఉన్నారు సార్. దాని మీద ఎంక్వైరీ చేయండి సార్. మేము చూపిస్తాం సార్.
ఒక దళితుగా కేవీపేరపేటల నుంచి అలాగే తెరని దళితవాడలో మశానం లేకుండా ఆడ పీనికి పూడ్చేదానికి లేకుండా ఆడ కేటాయిస్తే దాన్ని కూడా పెంచింగ్ చేసి పెట్టున్నారు. 2 ఎకరాలు ఉంటాయి ఆయన. అలా ఉన్నారు టీడీపీ నాయకులు. మేము అలా చేయలేదు సార్. 1.5 సెంటు మాకు ప్రభుత్వం ఇచ్చిన భూమి మేము కట్టుకుంటే పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇస్తే దాని మీద స్టే తెచ్చుకొని హైకోర్టులో పోయి స్టే తెచ్చుకొని వచ్చి మేము ఇల్లు కట్టుకోవాలన్న పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి ఎంత అన్యాయం చేస్తుందో చూడాలని ఇది మన మురుగయ్య ఆవేదన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఆయన ఉన్నటువంటి వాళ్ళ తల్లి 17వ వార్డుకి సంబంధించి చిన్నపాప ఏదైతే కౌన్సిలర్ గా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉండటమే వారు చేసినటువంటి నేరంగా వారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ భార్య ఏదైతే మంజుల పేరుతో ఇచ్చినటువంటి యొక్క పట్టాన్ని ఇంత అన్యాయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇంతలా కూటమి ప్రభుత్వం చేస్తా ఉంటే ఏ విధంగా అనుకోవాలి? సార్, నా పేరు టి రవికుమార్. మాది కరకంటాపురం 17వ వార్డు సార్. మా కౌన్సిలర్ గారు 2 టైం కౌన్సిలర్ అయితే మేము మహాగ్రామంలో మా వార్డులో 2 టైమ్స్, ఒక టైము 350 ఓట్ల మెజారిటీతో, రెండోసారి 450 ఓట్ల మెజారిటీతో కౌన్సిలర్ గారిని గెలిపించుకున్నాం. మా కౌన్సిలర్ అయితే మా యూత్ లీడర్ టీసీ మురుగయ్య గారు ఎక్కడా కానీ ఏ అన్యాయాలు జరగదు, ఏ దోపిడీ కానీ చేయరు. 450 ఇల్లు జగనన్న కాలనీకి శాంక్షన్ చేసి ఇచ్చారు. మా మేడం గారు ఇచ్చారు. సెకండ్ పెన్షన్ విషయం కానీ, అమ్మఒడి కానీ, జగనన్న పట్టాలు కానీ మా లీడరు టీసీ మురుగయ్య గారు పక్కాగా ఏమి లేకుండా మా మేడం గారు చేయించారు సార్. మా వాడికి ఆయన ఎక్కడ కానీ కబ్జా చేసేది కానీ ఏదైనా చేసేది కానీ ఏముండదు. కరెక్ట్గా లీడర్ లాగా మన మేడం ఏం చెప్పారో అది ఆయన చేస్తున్నారు సార్. మా మేడం గారు రోజమ్మ గారు ఈ విధంగా ఇక్కడ 8 ఇల్లు ఇచ్చారు సార్. ఆ పక్క 7 ఉంది సార్. మా లీడర్ది 1 ఫస్ట్ నెంబర్ సార్. ఇల్లు కట్టుకున్నాం సార్. రూలింగ్ వచ్చింది. రూలింగ్ అయ్యి వాళ్ళు టీడీపీ వాళ్ళు రూలింగ్ వచ్చింది. 10 రిజల్ట్ వచ్చిన 10 రోజులు సార్ ఇల్లు స్టార్ట్ చేశారు కట్టేదానికి. డిఎస్పీ, ఎస్పీ వాళ్ళు, మున్సిపల్ ఆఫీసులు, కమిషనర్ వాళ్ళు వచ్చి కొట్టేశారు సార్. సార్ నిన్న జరిగింది అన్యాయం సార్. నిన్న మేడం గారు వచ్చారు, మా రోజమ్మ గారు వచ్చారు, పూజ చేశాము. పూజ చేసి ఇల్లు స్టార్ట్ చేస్తే 30 మంది డిఎస్పీలతో సహా వచ్చారు సార్. డిఎస్పీ సార్, ఎస్ఐ సారు మొత్తం 30 మంది వచ్చారు సార్. ఇక్కడ ఏం దోపిడీ చేశాం సార్ మేము? ఏం లేదు, ఏదేదో చేశామా? ఏమి లేదు. ఇల్లుదా కట్టుకుంటున్నాం సార్. మా నాయకుడు జగనన్న మోహన్ రెడ్డి, రోజమ్మ గారు ఇచ్చిన ఇల్లు స్థలంలో కట్టుకున్నాము. హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాతే కట్టుకున్నాం సార్. దానికి ఇంత దౌర్జన్యం చేస్తే మేము ఏం చేసేది సార్? ఇది ఇక్కడ వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోవచ్చు. ఏదైతే యొక్క కరకంటాపురంలో జగనన్న కాలనీకి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలంలో ఈ రోజు హైకోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకుంటే తప్ప కట్టుకోలేనటువంటి పరిస్థితులు ఈ రోజు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు నిదర్శనంగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం నగర నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినటువంటి నాయకులను ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేయడం పట్ల వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క కరకంటాపురంలో 17వ వార్డు పరిధిలో ఉన్నటువంటి తమకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఇచ్చినటువంటి హౌసింగ్ లో భాగంగానే తమకు ఇచ్చినటువంటి భూమిలోనే తాము ఇల్లు కట్టుకుంటున్నాము. ఈ రోజు హైకోర్టు ఆర్డర్ ఇస్తే తప్ప ఈ రోజు పేదలు ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో తీసుకొచ్చారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, నగరి మున్సిపాలిటీ నుంచి.